మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో అప్పటి సంస్థానం ఉండేది. ఆ సంస్థానానికి నవాబు హమీదుల్లా ఖాన్ చివరి నవాబు. ఆయన 1960లో చనిపోయాడు. ఆయనకి 4 కుమార్తెలు, అంటే మగవారు ఎవరూ లేరు. ఈ 4 కుమార్తెల్లో ఒక కుమార్తె అయినటువంటి సాజిదా సుల్తానికే ఈ యొక్క ఆస్తి అలాగే సింహాసనానికి వారసురాలుగా అప్పట్లో 1960లో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసింది. దాంతో కొంతమంది తగువులయ్యాయి, చాలా వరకు కోర్టు కేసులు అయ్యాయి. దాంతో 2000వ సంవత్సరంలో ట్రయల్ కోర్టు అన్ని పరిశీలించిన మీదట ఈ యొక్క ఆస్తికి సాజిదా సుల్తాన్ మాత్రమే అర్హురాలు అంటూ కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత దీని మీద మధ్యప్రదేశ్ హైకోర్టులో చాలా వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. మా పెద్దమ్మ మాత్రమే కాదు తన వారసరాలు, మా అమ్మలు మా పిన్నులు అంటూ మిగతా హమీదుల్లా ఖాన్ మిగతా ముగ్గురు కుమార్తెల యొక్క వారసులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. దాంతో మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందంటే మళ్లీ విచారించాలని ట్రయల్ కోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఇది అతనికి మాత్రమే చెందినట్లు కాదు కదా, మరి అదంతా సరిగ్గా చేయండి అంటూ గత 2 నెలల క్రితం అయితే ఒక ఆదేశం అయితే జారీ చేసింది ట్రయల్ కోర్టుకి. ఆ ఆదేశాలని ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలించి, అంటే సుప్రీంకోర్టులో మళ్ళీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి చెందినటువంటి లాయర్లు అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద స్టే ఇవ్వండి, దీన్ని మళ్ళీ ఎలా ఆదేశిస్తారు, ఒకసారి ఆల్రెడీ తీర్పు వచ్చేసింది కదా, పైగా సాజిదా సుల్తానే వారసురాలని అన్ని ఉన్నాయి కదా, పక్కా ఆధారాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు దీని మీద విచారించాలని మధ్యప్రదేశ్ హైకోర్టుకి అయితే స్టే ఇవ్వండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమొచ్చేసి స్టే విధించింది ఆ పరిశీలించిన మీదట. ఎందుకంటే హమీదుల్లాకి 4 కుమార్తెలు, అందులో వారసరాలుగా సాజిదా సుల్తాన్ నియమించారు. సాజిదా సుల్తాన్కి ఏమొచ్చేసి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ జన్మించాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఏమొచ్చేసి శర్మిలా ఠాగూర్ ను పెళ్లి చేసుకున్నాడు. శర్మిలా ఠాగూర్ కును ఈ మన్సూర్ అలీ ఖాన్ కి పుట్టినటువంటి వారు సైఫ్ అలీ ఖాన్, అలాగే స్వాహా అలీ ఖాన్, శోభా అలీ ఖాన్, ఈ ముగ్గురు జన్మించారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి అది వారసత్వంగా వస్తుంది. ఎందుకంటే సాజిదా సుల్తాన్ యొక్క కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ కాబట్టి, మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు సైఫ్ అలీ ఖాన్ కాబట్టి, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ఇప్పుడు ఆ తర్వాత ఏమొచ్చేసి సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సోహా అలీ ఖాన్, అలాగే ఇప్పుడు కరీనా కపూర్ కి సైఫ్ అలీ ఖాన్ కి పుట్టినటువంటి కొడుకు కూడా ఈ ఆస్తి చెందుతుంది. ఇవన్నీ కూడా పరిశీలించిన మీదట ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమొచ్చేసి మధ్యప్రదేశ్ హైకోర్టు మీద ఇప్పుడు స్టే విధించింది. అయితే ఇప్పుడు ఆస్తి ఎవరికి చెందుతుంది ఏంటి అనేది ఇంకా పూర్తిగా అయితే ఇంకెవరికి తెలియదు. ఇది 15,000 కోట్ల విలువైనటువంటి ఆస్తి కాబట్టి ఇప్పుడు ఆస్తి మీద స్టే విధించడం ఇటు పూర్తిగా అటు సైఫ్ అలీ ఖాన్ కి చెందక, ఇటు వేరే వాళ్ళు చెందక ప్రస్తుతానికైతే ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ఇది.